విఆర్ సినీ క్రియేషన్స్లో బ్లడ్ రోజెస్ అనే మూవీ వస్తుంది. చూసి అందరూ ఆదరించాలనేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ మూవీ స్టార్ట్ కావడానికి కారణం మన ఎల్లప్ప గారు, నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఇక్కడికి రాలేదు, వస్తారు నెక్స్ట్ ఇంకా ఏదైనా కానీ. అలాగే మన మణికుమార్ సార్ గారు, ఈయన వల్లే ఇంతవరకు మనం రాగలేనింది. అలాగే మన డైరెక్టర్ సార్ ఎంజిఆర్ గారు, వాళ్ళు కూడా మంచి కోఆపరేషన్తో మూవీ బాగా వచ్చింది. అలాగే మన సార్ రంజిత్ రామ్ గారు చాలా కోఆపరేట్ చేసి చాలా బాగా వచ్చింది. మన మేడం అప్సర రాణి ఎవరు, వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేసి, ఘర్షణ సార్, అందరు టార్జన్ సార్, మణి సార్ గారు, మాణిక్ సార్ గారు బాగా వచ్చింది. అంతా కోఆపరేట్ చేసి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మాట్లాడుతున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ప్రేక్షకుల దగ్గరికి తీసుకుపోయే మధ్యవర్తిత్వం చేసే టెక్నీషియన్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమాని కూడా అందరి దగ్గరికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ పేపర్స్, మీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ బ్లడ్ రోజెస్కి కొంచెం స్పేస్ కేటాయించి, ఇందాక వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో చెప్పారు మనకి. ఏమని, తెలుగులో సినిమా తీయాలి, తెలుగు మీద ఉన్న అభిమానం కొద్దీ మేము ఇక్కడ సినిమా తీయాలని మొట్టమొదటి ప్రయత్నంగా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అదే మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ ఒక వెహికల్ తీసుకొని ప్రతి ఒక్కరిని కలిశారు. దే మెట్ ఎవ్రీ వన్ బిఫోర్ దే యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ. పర్సనల్లీ వాళ్ళ అభిరుచి ఎలా ఉంది, నాకు కాంబినేషన్ లేదు కాబట్టి మీతో పరిచయం లేదు, మీ పరిచయం మీ గురించి చెప్పారు, మీ ఫాదర్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు. మీరు కూడా అట్లనే కొన్ని తల్లిదండ్రుల నుంచి వస్తాయి, అవి మీకు పుష్కలంగా వచ్చాయని తను చెప్పాడు. సో ఈ సినిమా తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా చెప్పాలంటే డిఓపి శివ, ఇక్కడ ప్రతి వాళ్ళు హార్ట్ అండ్ సోల్, భలే చిన్న సినిమా ఉండొచ్చు కానీ మనస్సుతో పనిచేశారు, మనస్సుతో పనిచేశారు. ప్రతి ఒక్కరు చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా, ఇందాక మన మణికుమార్ చెప్పినట్టు, మణికుమార్ కరెక్ట్, మణికుమార్ గారు చెప్పినట్టు ప్రతి వాళ్లకు ఆ ఒక రిలేషన్ ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ సినిమా కూర్చున్న చోటనే కాస్టింగ్ డిజైన్ చేసేస్తారండి, అంటే అంత అనుభవం వచ్చింది. అంతేనా హరీష్? అయితే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు మీకు ఎలాగైతే మీ ఫాదర్ గురించి చెప్పారో, వాళ్ళ పేరెంట్స్ కూడా మరి ఆశీర్వాదం తీసుకొని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కూడా భగవంతుని కన్నా మొదలు తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలండి. మనం గుడికి ఒకసారి వెళ్ళకున్నా, టైం లేకున్నా పర్వాలేదు, తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని వస్తే, మా దీని పేరు అప్సర, తనకైతే ఎప్పుడూ తల్లి వెంటనే ఉంటుంది. యూ కెన్ టేక్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ టైం, రైట్? సో ఆమె కూడా నేను ఇప్పుడే కలిశాను, బట్ బాగా యాక్ట్ చేసినట్టుగానే అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా ఇది మీ ఇద్దరికే కాకుండా చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు తీసుకురావాలని, ఆ విధంగానే డైరెక్టర్ కూడా మరి అనుభవజ్ఞుడు, తను ఎటువంటి మిస్ అయ్యాడు, డైరెక్టర్ గారు మిస్ అయ్యారు. సో డైరెక్టర్ గారు, అదేవిధంగా శివకుమార్ గారు, ఒక్కటికి 2 సార్లు వాళ్ళు ఏం పని చేస్తున్నాం, ఏం తీస్తున్నాం, ఇది మేకింగ్లో చాలా ఇంపార్టెంట్. డిఓపి డైరెక్టర్ ఎప్పుడైతే ఫ్రెండ్లీ డిస్కషన్ ఉంటుందో, ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఏంటంటే మన మిస్టేక్లు మనకు ఒక్కొక్కసారి తెలియదు, మనం అనుకుంటాం నేను చేసేది కరెక్టే చేస్తున్నానని. కానీ ఇద్దరు డిస్కషన్కి వచ్చినప్పుడు నేను చూసేవాడిని,
చేసిన ఒక్కరోజైనా కూడా నా నుండి ఎంత పని తీసుకున్నారండి, మొత్తం సినిమాలో కనపడేటట్టు చేశారా లేదా? ఏం శివ చేసావా లేదా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ను వాళ్ళు క్రోడీకరించుకొని బ్లడ్ రోజెస్ అనే సినిమాని తీశారు. రోజెస్ అంటే రకరకాల కలర్స్ ఉంటాయి, కానీ రెడ్ రోజెస్ కున్నంత ఇంపాక్ట్ వేరే రోజెస్కి ఉండదని నా అభిప్రాయం. రెడ్ రోజెస్ కానీ ఈ బ్లడ్ వేరే రోజెస్ అయినా కూడా ఈ బ్లడ్ తోని వాళ్ళు రెడ్ రోజెస్ ని బ్లడ్ రోజెస్ గా చేశారు. కాబట్టి వాళ్ళను పెద్ద మనసుతోని ఆశీర్వదించి, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎంతమందికి టిఫిన్స్ పెట్టారు, ఎంతమందికి భోజనం పెట్టారు, ఎంతమంది వచ్చారు, నాలాంటి వాళ్ళు వచ్చి ఎన్ని మాట్లాడారు అనంటే తీసుకుపోవాల్సింది మీరు. వాళ్లకు కొంచెం కుషన్ ఇచ్చి ఎక్కడో ఒక చోట ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు వచ్చిన వాళ్ళు కొన్నే లైట్లు వెలుగుతున్నాయి, కానీ మీరు ఆ క్యాసెట్ తీసుకోలేనా ప్రతి ఛానల్లో కొంచెమన్నా ఒక్క వర్డ్ అన్నా చెప్పి ముగిస్తారని, హెల్ప్ చేయాలని, చిన్న సినిమాలను ప్రోత్సహించాలని వాళ్ళు పెద్ద మనసుతోని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కళాకారులను, లోకల్లో ఉన్న కళాకారులను తీసుకొని మన ఇండస్ట్రీకి చేదోడుగా వాదోడుగా ఉండాలని ఆ అభిప్రాయాన్ని మనం గౌరవించాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా సినిమాని మమ్మల్ని గొప్పగా ప్రమోట్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రేక్షక దేవుళ్లకు నా వందనాలు. అలాగే స్టేజ్ మీద ఉండి తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఒక మంచి పదము శ్రీకృష్ణదేవరాయలు గారు మనకు వదిలి వెళ్ళారు. ఆ మాటను తూచా తప్పకుండా నిజమని నిరూపించడానికి కర్ణాటక నుండి మన తెలుగు సినిమాను తీసి మన చేత మెప్పులు ఒప్పులు కనక వర్షాన్ని కురిపించుకోవడానికి వచ్చిన నిర్మాతలు మణికుమార్ గారికి, హరీష్ గారికి, మరియు హీరో రంజిత్ గారికి, హీరోయిన్ అప్సర గారికి, నరేందర్ నా మిత్రుడు, మా అసోసియేషన్ సభ్యుడు, నా మిత్రుడు రాజేంద్ర, నా మిత్రుడు ఘర్షణ శ్రీనివాస్, నా మిత్రుడు చిన్నప్పటి నుంచి పరిచయం ఫైట్ మాస్టర్ నందుకి, ఇక మంచి మనసు, నిజాయితీ, క్రమశిక్షణ, ఒక పద్ధతి గల వ్యక్తి డైరెక్టర్ ఎంజీఆర్ గారు. నాకు చాలా మంచిగా నచ్చిన వ్యక్తి. మా పరిచయం సినిమా తీయకముందు 2 ఏళ్ల ముందు నుంచి మంచి పరిచయం. ఒక సందర్భంలో నన్ను కలిశారు. మేము మంచిగా ఒకరికొకరు ట్యూనింగ్ అయ్యాము, మంచి స్నేహం కోసం. ఆ వ్యక్తి నన్ను పిలిచి, నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తున్నాను, మీరు రావాలి మానిక్ భాయ్ అని చెప్పారు. నేను ఆయన మీద అభిమానం కొద్దీ సినిమా వెళ్ళి చేశాను. ఒక అనుభవం ఉన్న గొప్ప డైరెక్టర్ లాగా ఈ సినిమా తీశాడు. ఇది మొత్తం యాక్షన్ థ్రిల్లర్ మూవీలా ఉంది. పబ్లిసిటీ ఒక గొప్పగా ఉన్నది. కాబట్టి నాకు ఎక్కడో ఒక చోట ఈ సినిమా మంచి హిట్ అవుతుందని, ఈ సినిమా 1000 కోట్లు గడించవలసింది అని నేను కోరుకోను. ఈ నిర్మాతలు మళ్ళీ ఇలాంటివే కాకుండా పెద్ద సినిమాలు ఒక 4-5 సినిమాలు తీసేంతటి గొప్ప రేంజ్కు డబ్బు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఎక్కడ ఏమీ లేకుండా వైట్ పేపర్ మీద ఎలా ఉంటుందో అలా నా మనసుతో నేను కోరుకుంటున్నాను. వాళ్లకు మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్వాగతం సుస్వాగతం చెప్తుంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు తెలుగు నిర్మాతలుగా చిరస్థాయిగా నిల్చుండిపోవాలని, మీ ప్రతి సినిమాకు నా మిత్రుడు ఎంజీఆర్ డైరెక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి విశ్వాసమైన మిత్రుల కలయిక. ఈ కలయిక ఎక్కడ చేజారిపోకుండా అందరం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మనమందరము ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములం, కళామ్మ తల్లి ముద్దు బిడ్డలం. మనందరికీ ఇంకో తల్లి ఉంది. ఆ తల్లి ముఖ్యంగా కళాకారులకు మా అసోసియేషన్. మీరు కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు, హీరోయిన్ గారు, దయచేసి మీరు మాలో సభ్యత్వం తీసుకొని మాలో ఒకరిగా మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నట కులానికి ఒక వ్యక్తులుగా ఉండాలని, మనమందరం సోదర భావంతో ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతనే కానీ ముందైనా కానీ మీరు మాలో మెంబర్షిప్ తీసుకుంటే మీకు మంచి ఉంటుంది. మీ కష్టాలను నష్టాలను ఇంకా ఏదైనా జరిగితే మేము సోదరులం అందరం అండగా ఉంటాం. శ్రీనివాసే కానీ, మన రాజేంద్రనే కానీ, నరేంద్రనే కానీ చాలామంది మీకు అండగా ఉంటాం. మిగతా వాళ్ళు ఉంటారని కాదు, మేము ముందుంటాం, మా వెనకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం అందరం కలిసి ముందుకు పోదాము. జై భారత్ మాతాకి జై.
మా అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర. వేదిక మీద ఉన్న పెద్దలకి, పూజలకి, తోటి కళాకారులకి, వేదిక ముందున్న కళాకారులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. బ్లడ్ రోజ్, దీంట్లో క్లాసు మాసు రెండు ఉందండి. బ్లడ్ అంటే మాసు, అంటే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో మాసు, రోజ్ అంటే క్లాసు, రెండు మిక్స్ అయి ఉన్నాయి. దీంట్లో అందరికీ కావాల్సిన నవరసాలు, యాక్షన్, లవ్, సెంటిమెంట్, ఫ్యామిలీ అన్నీ దొరుకుతాయండి. సినిమా చూడండి, ఆదరించండి, నలుగురికి చెప్పండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. ఇక విషయానికి వస్తే, డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే, జనరల్గా మాకు పెద్ద సినిమాలు, పెద్ద డైరెక్టర్ల విషయాలు పక్కన పెడితే, చిన్న సినిమాలు కొత్తగా వస్తున్న వాళ్ళు కాల్ చేసి పలానా క్యారెక్టరు, డేటు ఓకేనా, రెమ్యునరేషన్ ఓకేనా అంటారు. ఫైనల్ వద్ది మేము లొకేషన్కి వెళ్తాం, చేసేస్తాం, అయిపోతుంది. కానీ ఆ డైరెక్టర్ గారు దానికి చెప్పుకోవాల్సిన ఆయన మనస్తత్వం, ఆయన కాల్ చేసి సో అని ఇంట్రడ్యూస్ చేసుకుని, మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి, ఒక క్యారెక్టర్ ఉందని లొకేషన్కి వచ్చి నన్ను కలిసి, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ వచ్చి నన్ను కలిసి కథ చెప్పి డేట్స్ ఇచ్చిండారండి. అది ఆయన మనస్తత్వం, మంచితనం. అంటే ఇక్కడ ఇంత కూడా నేను డైరెక్టర్ చాలామందిని చూశానండి, దయచేసి ఏమన్నా అనుకుంటారు మా డైరెక్టర్ తెలియదు. డైరెక్టర్ స్టార్టింగ్ రాకముందు మాత్రం చాలా ఒబీడియంట్గా, చాలా అనుకూలంగా, అబ్బా ఇంత నైస్ పర్సన్ అనిపిస్తుంది. ఎప్పుడైతే మైక్ చేతిలోకి వచ్చిందో అన్నీ మర్చిపోతాడు. ఆ డైరెక్టర్ అనే సీటు మరి అటువంటిది ఏంటో తెలియదు. మరి ఆ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన వచ్చి కథ చెప్పి, ఆయన మనస్తత్వం ఇంత కూడా ఇగోలేదు, నేను డైరెక్టర్నే, వాళ్ళే నా దగ్గర రావాలని ఆయన వచ్చి కథ చెప్పారు. అది ఆయన మంచితనం. ఈ మంచితనం అతన్ని ఎప్పటికీ కాపాడుతుంది. మంచి టాప్ 10 డైరెక్టర్స్లో ఒకరిగా నిలబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తోటి కళాకారులు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, మాణిక్ గారు, మా సీనన్న, అలాగే ఫైట్ మాస్టర్ అన్న మా నందు మాస్టర్, వీళ్ళందరితో యాక్ట్ చేశాను. హీరోయిన్స్ యాక్ట్ చేయలేకపోయాను, కాంబినేషన్ పడలేదు. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, హీరోయిన్స్ ఇద్దరు టాప్ 10లో ఒకళ్ళు ఉంటారు అని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇకపోతే నా క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. నేను ఇప్పుడు దాకా చాలా రకాలైన షేడ్స్, చాలా హిస్టారికల్ అండ్ మైథలాజికల్ క్యారెక్టర్ చాలా చేశాను. బట్ ఏది ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ దీంట్లో చేసే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అది చూడండి, మీరు డెఫినెట్గా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఎంజాయ్ చేశా కూడా, ఎందుకంటే ఆ డ్రెస్సింగ్ అది డెఫినెట్గా బాగుంటుంది, మీకు నచ్చుద్ది, చూడండి. ఇంకా ఇక ముగిచ్చేస్తాను. తెలుగు మీద అభిమానంతో కర్ణాటక నుంచి వచ్చి ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సినిమా తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉండే వాళ్ళ కోసం గట్టిగా ఒక క్లాప్స్ కావాలి నాకు. ఇలాగే సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి ఒక మంచి స్థానం ఉంటుందని, వాళ్ళు కూడా ఒక టాప్ 10లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రెస్ మీడియా, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ అందరికీ నమస్కారం. ఫస్ట్లీ శ్రీనివాస్ గారు సార్, మణి సార్, రాజేంద్ర గారు సార్, నాది ఫస్ట్ పిక్చర్ ఇది తెలుగులో. ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. సో బ్లడ్ రోజెస్ సినిమా నాది ఫస్ట్ పిక్చరు తెలుగులో. కన్నడలో నా పేరు ధర్మ కీర్తిరాజ్. సో తెలుగులో ఇంట్రడ్యూస్ అయిన టైంలో డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ ಹಾಗೂ మణికుమార్ సార్ రంజిత్ రామ్ పేరులో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మంచి ఎక్స్పీరియన్స్ అయింది. తెలుగులో ఫస్ట్ పిక్చర్ యాక్ట్ చేసినాను. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అరుణ్ గోగాయ్, ప్రాపర్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఈ ఆపర్చునిటీకి ఐ థ్యాంక్ హరీష్ సార్. కన్నడలో పిక్చర్ ఫస్ట్ ప్లాన్ చేసినారు, బట్ లేదు తెలుగులో చేసినారు అని చెప్పింది. అండ్ ಅದಕ್ಕೆ సపోర్ట్ బ్యాక్ బోన్గా మణికుమార్ సార్. ఐ థింక్ for me one of the biggest backbone support Manikumar sir. Starting today ಇವತ್ತು I have to come here on this stage. Manikumar sir one biggest support I would like to say. And director sir MGR sir. నాది యాక్చువల్లీ ఒక పిక్చర్ డిస్కషన్ ఉంది కన్నడలో. సో ఆ టైంలో కన్నడ పిక్చర్ చేసినాను ನಾನು ಮತ್ತೆ MGR sir ప్లాన్ చేసినారు. లేదు సార్ తెలుగులోనే చేసినారు ఫస్ట్ పిక్చర్.
డైరెక్షన్ నాది. సో ఐ థింక్ థ్యాంక్ యూ. అండ్ చాలా ప్యాషనెట్గా చేస్తున్నారు ఎన్జిఆర్ సార్. బ్లడ్ రోజెస్ సార్ చెప్పినానే యాక్చువల్లీ ఇట్ ఇస్ బోత్ మాస్ అండ్ క్లాస్ ఉంది సినిమాలో. అండ్ కంప్లీట్ ಒಂದು క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ సినిమా. అండ్ ఐ థింక్ ಅದಕ್ಕೆ ಒಂದು ಮೇಕಿಂಗ್ చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ టుడే కథే అండ్ మేకింగ్ కథ అండ్ మేకింగ్ సినిమా మేకింగ్ చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఐ థింక్ ಅದಕ್ಕೆ ఒక శివ గారు డిఓపి సార్, ఐ థింక్ ఈ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ పిక్చర్లో ఆల్మోస్ట్ ఎంటైర్ టీమ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వర్కింగ్ విత్ ఫైట్ మాస్టర్ నందు సార్ ఫస్ట్ పిక్చర్లో. ಯಾಕಂದರೆ కన్నడలో చేస్తాను 15 మూవీస్, బట్ నాది ఫస్ట్ పిక్చర్ ఇక్కడ కొంచెం నర్వస్గా ఉంది. హౌ ఇట్ విల్ బి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఐ థింక్ నందు సార్ చాలా కంఫర్టబుల్గా ఒక ఇంట్రొడక్షన్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్, ఐ థింక్ ప్రతియొందును ఐ థింక్ ఈజ్ సపోర్టెడ్ మీ అలాట్. ಅವ್ರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್. ಅಂಡ್ ఒక ఫ్రెండ్ నరేంద్ర గారు ప్లస్ ఆర్టిస్ట్, ಅವ್ರಿಗೂ ఐ లైక్ టు సే థ్యాంక్స్ టు హిమ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే షూటింగ్. మంచి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ಹಾಗೂ గీతా గారు మ్యామ్, థ్యాంక్ యూ. కాస్ట్యూమ్ డిజైన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఎంటైర్ టీమ్, థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. సారీ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీబడి. థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్ సార్ ఫస్ట్ టైం తెలుగు సినిమా చేస్తున్నారు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ. అండ్ అప్సరా రాణి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అప్సరా రాణి. ప్రీవియస్ పిక్చర్లో యాక్చువల్లీ ఒక గ్లామరస్ రోల్ ఉంది, బట్ ఈ పిక్చర్లో ఐ థింక్ వన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ 2 షేడ్స్ ఉంది అప్సరా గారిని. ఐ థింక్ వన్ నార్మల్ షేడ్ ఉంది అండ్ వన్ హార్ష్ పోలీస్ షేడ్ ఉంది. సో ఐఎమ్ విషింగ్ హర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ షీలు గారు, వన్ ఆఫ్ ద కో స్టార్స్, అండ్ క్రాంతి గారు. It was nice working with everybody. So all the best to the entire team of Blood Roses. And my first movie in Telugu. I need blessings, prayers. I need all your blessings, prayers for me to do movies in Telugu. Definitely చాలా మంచి ఫీలింగ్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేసి. సో ఐ వాంట్ టు కంటిన్యూ మై జర్నీ ఇన్ తెలుగు అండ్ ఇన్ కన్నడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా thank you to entire media for coming here. You guys always give me so much love, and because of you guys I'm able to do a lot of films. Because of the love that you guys give me, I'm getting offers and I'm getting different roles. So thank you all of you for coming. So coming to Blood Roses, it's a very different sort of character which I never imagined I'll do a look like that. My attitude and my personality looks completely different. I think when you see the movie, it'll take some time for you to realize, oh, that is Apsara, because I look so different than my real life and my other films that I've done. So very excited for this movie to come. I believe this movie will definitely do very well. It's a crime thriller and suspense crime thriller. So very different genre, and I'm sure very exciting very captivating for audience to watch. So first of all, I like to thank Harish sir for producing such a great film for me. For us, it's Ranjit, also known as Dharma. I call him Dharma. So yes, Ranjit's first Telugu film, and I'm very happy working opposite to you. I think we've done a great job. And let's come to I think we have 3 backbones in the film. Mani Kumar sir is one of the biggest backbone of Blood Roses. MGR sir and our DOP Shiva sir. I think all of them have put their heart and soul in this film. The entire team, I think everyone was so passionate on set, and everyone has been very passionate about this film. I'm sure you guys are gonna love it. I like to thank Nandu Master. He's made me do some fights in the uniform, which is I think very different from what I've done. Definitely challenging, but I knew a little taekwondo, so that helped me. Very different from what I've done before. Very excited for Telugu film industry, for giving me such versatile roles now, and
Also, I'm trying to do different sort of roles. I'm not doing the same pattern role. Even if I'm getting, I'm not doing it. So I'm trying to challenge myself also, getting out of my comfort zone and trying to challenge myself as an actor. Thank you for everyone for being here. Thank you to the entire team, the best team I worked with, and we need your blessings for this film, which I think we already have. So thank you for all the love. Thank you for everyone. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మాకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చిన పెద్దలకు చిన్నలకు, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ఈ ప్రపంచానికి సూర్యుడు ఎలా నిరంతరం వెలుగునిస్తాడో అలాగే మీడియా వాళ్ళు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. అలాంటి మీడియా వాళ్ళకి, అలాగే పత్రిక మీడియా వాళ్ళకి, అలాగే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేమెంత కష్టపడినా ఈ కష్టాన్ని జనాలకి మీరే తీసుకెళ్ళి మా కష్టానికి ఒక విజయాన్ని ఇవ్వాలంటే అది మీ మీద ఆధారపడి ఉంది. మీరు అలా మాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. అలాగే సినిమా అనే ఒక దాన్ని కనిపెట్టిన మహానుభావులకు, ఈ సినిమా ఇండస్ట్రీని మన తెలుగు రాష్ట్రాలు తీసిన మహానుభావులకు, తీసుకొచ్చిన మహానుభావులకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను చదువుకోకుండా నా కొడుకు చదువుకోవాలి అని నిరంతరం ఆలోచించి నన్ను చదివించిన నా తల్లిదండ్రులకు, అలాగే నాకింత మంచి ఫుడ్ ఇచ్చిన నా ఆర్యన్న తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక బిడ్డకి జన్మనిచ్చి 20 సంవత్సరాలు చదివించి వాడు చదువు పూర్తయిన తర్వాత ఎవరైనా కానీ నేను బిజినెస్ చేస్తానంటే ఏ తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు. పెద్దల దగ్గర, స్నేహితుల దగ్గర చెప్పిస్తారు మీరు ఎందుకు జాబ్ చేసుకున్నాను. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అనే ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్, నేను ఒక 200 రూపాయలు పెట్టి ఒక బౌండెడ్ పేపర్ తీసుకొని ఒక 5 రూపాయలు పెన్న తీసుకొని నేను ఏదో రాసేస్తాను. నేను ఏ డైరెక్టర్ అయినా కానీ అది వెళ్ళి చెప్తే అదంతా గాల్లోనే ఉంటుంది కథ. దాన్ని వినేసి కోట్లు పెడతారు ప్రొడ్యూసర్లు. నిజంగా సినిమా ఇండస్ట్రీలో నా అభిప్రాయం డైరెక్టర్ అయిన వాళ్ళకి ప్రొడ్యూసర్ అయిన కూడా కనిపించే దేవుడు. అలాగే నేను హైదరాబాద్కి డైరెక్టర్ అవ్వాలని వచ్చినప్పుడు నా సహాయం చేసిన నా మిత్రులకు, జన్ పవర్ సొల్యూషన్ కృష్ణారావు గారికి, ఐపీఎస్ పవర్ కంట్రోల్ సతీష్కి, అలాగే నా ఫ్రెండ్స్ అందరికి కానీ, నా క్లాప్ బోర్డు పట్టించిన ఫస్ట్ డిఎన్ రెడ్డి కో డైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను డైరెక్షన్ ట్రయల్ చేసి శాండిల్వుడ్కి వెళ్ళాను. శాండిల్వుడ్లో నాకు బాగా సపోర్ట్ చేశారు. అక్కడ నేను 2 సినిమాలు డైరెక్షన్ చేశాను. షైబీ అని ఒక మూవీ, లైలా మోజన్ లవ్ స్టోరీ అని ఒక మూవీ. నా 2 సినిమాలు యాక్ట్ చేసిన మణికుమార్ గారు అన్న ద్వారా ఆర్యన్న పరిచయం అయ్యి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకున్నా. అంటే చాలామంది డబ్బుంటే ఎంతో దాన్ని సేవ్ చేస్తుంటారు, బ్యాంకులో పెడుతుంటారు, అట్లా ఏమో వాళ్ళకి వాళ్ళు ఎక్కడ దాచారని వాళ్ళకి తెలియకుండా అలా చేస్తుంటారు. మా ఆర్యన్న మాత్రం ఏదో సంపాదించాను, కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను, అలాగే ఒక సినిమా కూడా తీద్దాం 10 మందికి ఉపయోగపడుతుందని ఒక మంచి అభిప్రాయంతో వచ్చాడు. అలాగే తెలుగులో తీయాలని ఇంకొక మంచి అభిప్రాయంతో వచ్చారు. నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఆర్యన్న గారికి. ఈ సినిమాకి ఆర్యన్న గారిని కలిసినప్పుడు బ్లడ్ రోజ్ ఒక 3 స్టోరీలు చెప్పాను. అందులో ఒక సెలెక్ట్ చేశారు. ఆ సినిమా పేరే బ్లడ్ రోజెస్. బ్లడ్, ఎవరి మీదైనా ఒక ఎఫెక్షన్ అనేది వచ్చినప్పుడు ఆ ఎఫెక్షన్ రావాలంటే బ్లడ్, ఆ బ్లడ్ రిలేషన్లో ఎఫెక్షన్ వస్తుంది, ప్రేమ వస్తుంది. ఆ ప్రేమలో ఏదైనా హర్ట్ అయినప్పుడు ద్వేషం వస్తుంది. ఆ ప్రేమ వచ్చినప్పుడు ఫ్లవర్ వస్తుంది, మనం విషెస్ చెప్తాము, వెల్కమ్ చేస్తాం విషెస్తో. ద్వేషం ఎక్కువైతే ఆయుధం పట్టుకుంటాం, అది బ్లడ్ రోజెస్. 2 హృదయాలు హార్ట్ బ్రేకింగ్ అయితే ఏమవుతుందో అనేది ఒక బ్లడ్ రోజెస్. ఆ బ్లడ్ రోజెస్ బ్యాక్లో ఒక వైట్ స్కై బ్లూ తీసుకున్నాం. ఒక స్కై బ్లూ అనేది ఒక వర్షం వచ్చే ముందు కానీ ఏదైనా కానీ ఒక మంచి జరగాలి, ఒక ప్రకృతి ప్రవర్తించాలన్నా కానీ ఒక స్కై అనేది బ్లూగా ఉంటుంది కాబట్టి ఆ స్కై తీశాను. ఈ సినిమాకి నాకు సినిమాలు యాక్ట్ చేసిన దర్శన్ శ్రీనివాస్ గారు, సుమన్ గారు, టార్జన్ గారు, రాజేందర్ గారు చాలా కోఆపరేషన్ చేశారు. వాళ్ళు ఎంత పెద్ద సీనియర్ యాక్టర్లో మీకు తెలిసిందే. ఎటువంటి మేము సీనియర్లము మాకు తెలుసు కదా అని నేనేమన్నా చెప్తున్నా కానీ నాకేం అగైనెస్ట్గా చెప్పుకుంటా నేను చెప్పింది విని నాకేం కావాలో అవుట్పుట్ వాళ్ళు ఇచ్చారు. అలాగే శ్రీలు, అలాగే క్రాంతి కిల్లి గారు బాగా యాక్ట్ చేశారు. అలాగే జిఎంఆర్, రాము, బాబు, జీవన్, వీళ్ళు నలుగురు కూడా వాళ్ళు జబర్దస్త్లో ఎన్ని షోలు చేస్తుంటారు, ఎన్ని కిట్లు చేస్తుంటారు. వాళ్ళు ఎంత కెమెరా చూడని వాళ్ళేం కాదు. అలాంటి వాళ్ళు కూడా మాకు తెలుసు అది ఇది అని ఏం చెప్పకుండా
నాకు చాలా సపోర్ట్ చేసి యాక్ట్ చేశారు. అలాగే అనిల్, ధ్రువ, నరేంద్ర వీళ్ళు కూడా ఒక 2-3 సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ సినిమాలో నా క్యారెక్టర్స్ నచ్చి నాకు ఈ సినిమాలో యాక్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ మా హీరో గురించి చెప్పాలంటే ఈ తెలుగు ఇండస్ట్రీకి రంజిత్ రామ్గా మా హీరో గారు వస్తున్నారు. మన పుస్తకాల్లో రాముడి గురించి చదువుతాం, రాముడు ఎంత మంచివాడని మనం చదువుతుంటామో, నేనేదో నా సినిమాలో యాక్ట్ చేశాడని అలా చెప్పట్లేదండి. అంతే మంచివాడు రంజిత్ రామ్ గారు. ఒక సీనియర్ యాక్టర్ కొడుకు, 25 సినిమాలు హీరో, ఒక 0.00 కూడా ఎటువంటి ఈగో, నేను హీరో నాకు అది కావాలి ఇది ఇలా ఏముండదు, అంత సపోర్ట్ చేస్తారు రంజిత్ రామ్ గారు. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు దేవుడు నెక్స్ట్ ఏ సినిమా కానీ ఇచ్చినా ఒక అవకాశం ఉన్నా ఫస్ట్ రంజిత్ రామ్ గారు నేను చెప్పడానికి నేను సినిమా తీరాకే ట్రై చేస్తాను. నెక్స్ట్ రంజిత్ రామ్ గారితో నేను ఒక సినిమా చేశానంటే రాముడైన కూడా రాక్షసులను వెంటాడడానికి ఎలా ఒక పూర్వతంగా చేశాడో అలాంటి ఒక సినిమా నేను ఆయనతో నెక్స్ట్ చేస్తాను. అలాగే మా అప్సరా మేడం గారు, అప్సరా మేడం గురించి మీకు తెలియదేం కాదు, ఆమె ఒక యంగ్స్టర్స్కి కళల రాణి, కాకుంటే ఒక మంచి దైవ భక్తురాలు. ఆమె ఎంత భక్తురాలంటే చూసిన వాళ్ళకే అర్థమవుతుంది, అంత మంచి దైవ భక్తురాలు ఆమె. ఆమె ఈ సినిమా షూటింగ్కి ప్రతిరోజు కూడా మనం చెప్పని టైం కన్నా ముందే రావడం, మాకు కొంచెం ఎందుకు ఇట్లా ఏదైనా చిన్న ఏమైనా లేట్ అయినా కానీ ఎందుకు లేట్ చేస్తారు, తొందరగా చేయండి అని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ మేడం కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఏమైనా అవకాశం వస్తే కూడా ఆ కళలో చూడండి అక్కడ ఎంత పవర్ ఉందో, అంతకన్నా పవర్ఫుల్ సినిమా నేను అంత చేయడానికి ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ చెప్పాలంటే పోలీస్ లాకప్ డెత్ ఇలాంటి సినిమాలో మేడం గారు ఎలా కనిపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ గీతిక గారు, ఆమె మా వైఫే ఈ మూవీకి, అలాగే నా లైఫ్కి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అందరూ కూడా ఈ సినిమాని ఈరోజు షూటింగ్ కంప్లీట్ అయిందని మేము అనౌన్స్మెంట్ ఇచ్చాము. ఈ షూటింగ్ ప్రజెంట్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్తుంది. త్వరలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ముగించుకొని మేము ముందుకు వస్తుంది. అందరూ మీడియా వాళ్ళు, పత్రిక వాళ్ళు, యూట్యూబ్ అందరూ కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి కొత్త టీం అయిన మమ్మల్ని మాకు బ్లెస్సింగ్ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.